మాట అంటున్నారు. ఏమంటున్నారంటే ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు. కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు. అంటే అది కూడా ఏ రకమైందంటే యేసు ప్రభు మరియకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి దీని మీద న్యాయం ఉందా? అసలు చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే, ఈ చిల్లర పాస్టర్లే. ఆయన యాక్సిడెంట్లో పోయాడు, కుటుంబ సభ్యులు మాకు పోస్ట్ మార్టం కూడా ఇచ్చేసి మేము తీసుకెళ్ళిపోతా అన్నారు. కుదరదు, టాటూడ్ పోస్ట్ మార్టం దగ్గర హత్య అని చెప్పి రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోవాలని వాస్తవాలు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలగడానికి కారణం వీళ్ళు. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆయన వీడియోలన్నీ తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాం. అంటే మా యేసు ప్రభు పుట్టుకనే వాళ్ళు నిందించారు, అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము? మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు. మరి మాట్లాడొచ్చా అలా మాత్రం? ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయమ్మా శివశక్తి వీడియోలు ఛానల్. అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి ఒక క్రిస్టియన్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడే అవసరం ఉందా? వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు, అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి? రాముడు అదేని, సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, వాటికి మేము కౌంటర్స్ ఇచ్చాం. అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు. నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను. ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు? చర్చి పెడతానండి అంటున్నా. మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్రపు కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది? అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు? ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు. ఎవరి మత గ్రంథంలో ఉందో చర్చి పెడతారని అంటున్నారు. మేము రెచ్చగొట్టట్లేదు అంటున్నారు వాళ్ళు. అజయ్ బాబు కూడా మన అన్నాడు, మేము అసలు ఎవరిని రెచ్చగొట్టము, మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా, ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు. పోర్న్ స్టార్ పాతివ్రత్యం గురించి ప్రసంగం చేసినట్టుంది. వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి? నేను చర్చి పెడతాను అంటున్నా కదా. ఎవరు మత గ్రంథంలో పరమత ద్వేషం ఉంది, ఒకవేళ ఉంటే తీసేద్దాం. ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక యుగం, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. మీరు రాతి యుగాల్లో ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. పశుబలంతో వాటిని అమలు చేశారు, కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు. సర్వన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్నీ ఉన్నాయి కదా. ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నా. అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా. అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం, ఎలిమినేట్ చేసేద్దాం, సంస్కరించుకుందాం. దానికి ఒప్పుకుంటారా? కూర్చొని మాట్లాడదాం రమ్మానండి. సగం బుక్ వెళ్ళిపోద్ది, అక్కడ ఉండదు, వెళ్ళిపోద్ది అంటారు. సగం అదే ఉంటది. అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డదారి పట్టించేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతాన్ని అంటారా? బలవంతంగానే కాదు, ప్రలోభ పెట్టి మీకు ఏదో కష్టం ఉంటుంది, మీకు ఏదో సమస్య ఉంటుంది, మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు. అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. లేదా ఇంకా టైం ఉంది, దేవుడు పరీక్షిస్తున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు, మీ ఇంటి వాళ్ళు మతం మారలేదు, సాగదీస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం, లేకపోతే ఇంకా సాగదీయటం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా, మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు, ఇంకొకరిని చూసుకుంటారు. వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా? జస్ట్ నెత్తి మీద చేయబెట్టి భస్మాసురుడు లాగా ప్రేయర్ చేస్తారు. ఇదే హస్తం ఇంకో చోట పెడతారు, ఇంకొక భస్మాసుర హస్తం. ఎవరెవరు బూడిదవుతున్నారు? 100 మంది మీద ప్రేయర్ చేస్తే 2-3 బూడిదవుతారు. వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి ప్రలోభ పెట్టి మత మార్పులు చేస్తారు. బలవంతం పెట్టి అంటే నెత్తి మీద గండ పెట్టి ఎవరు చేయరు. మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా, ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగా వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో, ఎంత పవిత్రంగా భావిస్తున్నారో, మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము. అలాంటిది మా యేసు ప్రభు విషయంలో, మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు. వాళ్ళని మేము అవమానించినంతసేపు మేము వీళ్ళని అవమానించము, కానీ మమ్మల్ని అవమానించినాక మేమెందుకు ఎదురు తిరగకూడదు, మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు. అదే ఇప్పుడు నేను ముందు నుంచి చెప్తున్నా, బెదిరిస్తున్నారని కూడా అంటున్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా? అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు.
అంటే ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలు తెలుసు. ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళకి పూట గడవదు. ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు, అక్కడ యేసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? అసలు అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం, హిందుత్వం నుంచి వచ్చారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వాళ్ళకి ఎక్కించాలి. వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి? వీళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది. దశంభాగాలు ఇవ్వాలి కదా అందరూ, కాబట్టి వాళ్ళు కాపాడుకోవాలనే భయంతో ఇతర మతం మీద హిందుత్వం మీద విషం ఎక్కాలి. ఇప్పుడు పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వీళ్ళు వచ్చే వారం వస్తారా అనే భయం ఉండదు కదా ఆయనకి. వచ్చిన వరకు అందరికీ ప్రసాదాలు ఇస్తారు, పూజలు చేస్తారు. ఈ వారం ఎంతమంది వచ్చారు, వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే, లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు, అట్లా ఏమి ఉండదు కదా. కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు, అక్కడ వ్యవస్థ వేరు. ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది. కొంతమందిని సమీకరించుకోవాలి, వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఇతర మతాల్లోకి మళ్ళీ వచ్చిన మతంలో వెనకపోకుండా చూసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి, అందరిని అందులోకి తీసుకోవాలి. అంతేనా? ఎన్ని బెదిరింపులు చూస్తున్నారు మీరు 10% గురించి? కుప్పలుగా మీరు దశంభాగాలు ఇవ్వకపోతే నాశనం అయిపోతారో, దీని దశంభాగాలు ముందు కట్టు గన్న పెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా? వీడియోలు ఉన్నాయి లేవా? ఎవరైనా ఒక పూజారి గారు అర్చకులు అట్లా బెదిరిస్తున్నారా? మీరు గుడికి వచ్చారు, ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు కట్టండి, కానుకలు ఇవ్వండి, లేకపోతే చేస్తారు, ఎవరైనా బెదిరించారు ఇంతవరకు? అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శనం టికెట్లు అంటూ స్పెషల్ టికెట్లు పెట్టారు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖలోకి దేవాలయాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు నిర్వహణ కోసం పెట్టారు. సరే, నేనేమంటానంటే టికెట్స్ పెట్టి చూసేవాళ్ళు లేకపోతే ఫ్రీగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ధర్మ ప్రచారానికి, ధర్మరక్షణకి వినియోగించాలి. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఇవి ఇతర ప్రయోజనాల కోసం. అంటే ఇప్పుడు క్రైస్తవులు దేనికి ఉపయోగిస్తున్నారంటారు? క్రైస్తవులు వచ్చింది పాస్టర్లకు వెళ్ళిపోతుంది కదా, ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? క్రైస్తవుల నుంచి వచ్చే ఆదాయం పాస్టర్ల జేబులోకి వెళ్తాం తప్ప ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా వస్తుందా? మరి సంక్షేమ పథకాలు దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం అంతా తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెడుతున్నారు మళ్ళీ. మరి మీరు చాలా విషయాల్లో కూడా, చాలా సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. తన నుంచి సమాధానం ఏంటి? అసలు సమాధానం ఉండదుగా, చెప్పడు. ఆయన ఏంటంటే క్రైస్తవులని ఈ సంస్కృతికి, ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటూ పోవడం, అది రేషనల్గా లాజికల్గా ఉందా లేదా అని అనవసరం. వాళ్ళని రెచ్చగొట్టామా, వాళ్ళని తయారు చేసామా లేదా, అంతవరకే. అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని చూపించేవాళ్ళు అనవసరం. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, పోనేవాడిని. ఇలాంటి ఐడియాలజీ అయింది. ఎంతవరకు వెళ్ళాడంటే బ్రిటిషర్లు మన తల్లిదండ్రులు, మనం వాళ్ళ సంతానం అని చెప్పడానికి కూడా వెనకాని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. దాన్ని మనం కారణాలు చేసి హైలైట్ చేస్తే కొంచెం డిఫెన్స్లో అప్పటి నుంచి నేను బ్రిటిషర్స్ అనలేదు, మిషనరీస్ అన్నాను. మిషనరీస్ అంటే తెల్లవాళ్ళు కదా, వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అయ్యారు నీకు? అంటే ఈ దేశం కోసం రక్తం గార్చినటువంటి ఎంతోమంది మహానుభావులు, పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన, పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చి దోచుకుపోయిన వాళ్ళు ఈయన తల్లిదండ్రులు ఎలా అయ్యారు? ఆ భావజాలాన్ని ఎందుకు నేర్పిస్తున్నాడు? ఇప్పుడు మనం చనిపోయిన వ్యక్తి గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. నేను అందుకే అడుగు చెప్తేనే కదా ఒక నమ్మకం అనేది ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా ఒక డేట్ రాసుకుందాము, పెద్దలను కూర్చోబెడదాం, అటువైపు పెద్దలు ఇటువైపు పెద్దల్ని. ఆ డేట్ నుంచి ఎవరు మొదలు పెట్టకూడదు, ఎవరు మొదలు పెట్టారో వాళ్ళ వర్షన్ నుంచి ఎలా వస్తుంది అని అంటే కూడా సార్, వాళ్ళు ఎప్పుడైతే హిందుత్వాన్ని కించపరిచి మాట్లాడుతూ హిందుత్వాన్ని అటు క్రైస్తవుల్లోకి మార్చుకోవాలని బలవంతాన ఇది చేస్తున్నారో అక్కడే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఏంటి అసలు ఎన్ని రోజుల వరకు వెళ్తుంది, ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తుంది, వాళ్ళు ఒకవేళ ఆపుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అప్పటి నుంచి మీరు రెడీనా మానుకోవడానికి అడగండి. సార్ నమస్తే సార్, నేను హిట్ టీవీ నుంచి నిర్మల అని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది సార్, మన ముందు ఉన్నారు, ఇప్పుడు మనతోనే మాట్లాడుతున్నారు కూడా. అంటే
అజయ్ బాబు అరెస్టు విషయం కావచ్చు, ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మరి అభినయ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్ అనే ఛానల్లో మీ పేరు కూడా ఎత్తారు ఇక్కడ. అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో ఇబ్బంది పెట్టాము, సారీ అండి. అయితే ఇక్కడ మరి శివశక్తి అనే ఆ శివశక్తి నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఇట్లా డిబేట్లు పెట్టడం అనేది, మా క్రైస్తవుల్ని నిందించి మాట్లాడడం అనేది, అసహ్యంగా మాట్లాడడం అనేది మాకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది రచ్చ. ఇక మీదట మేము మాట ఇస్తున్నాము, మేము సైలెంట్గా ఉంటాము, ఎవరిని దూషించము హిందువుల పట్ల, కానీ డిబేట్లు కూడా మేము మానుకుంటాము. కానీ మమ్మల్ని అవమానించడం వాళ్ళు మానుకుంటారా, మాట ఇస్తారా అని అడుగుతున్నారండి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? అభినయ్ గారు అడుగుతున్నారు. ఆయన మాట ఇస్తున్నాడు క్రైస్తవుల తరపు నుంచి ఎవరు హిందుత్వాన్ని తిట్టరు అనే. అవును. ఈయన ఏ సంఘానికి ప్రతినిధి అసలు? చెప్పాలి సార్. నేను క్రైస్తవుల పక్షముగా, పాస్టర్ల పక్షం నేను మాటిస్తున్నానండి. క్రైస్తవులందరూ మీ మాట వింటారా? క్రైస్తవ అందరు సంఘాలు వింటారు, అందరు వింటారు. వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ డిసైడెడ్. వాళ్ళందరి తరపు మీరు మిమ్మల్ని ఎందుకున్నారు వాళ్ళు? అవన్నీ కాదండి, నేను మాట ఇస్తాను, అందరినీ కూర్చోబెడతాను. ఇంకోటి కూడా, అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తాను, ఓకే, అగ్రిమెంట్ రాసిస్తాను, అడ్వకేట్ కూడా పెట్టుకుందాం, ఒక డేట్ రాసుకుందాం. ఆ రోజు నుంచి మేము మిమ్మల్ని విమర్శించము, మీరు మమ్మల్ని విమర్శించద్దు, డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీకంటే పెద్ద పెద్ద పాస్టర్లనే మీ వైపున పాస్టర్లు క్రైస్తవులు ఎవరైతే హిందుత్వ దోషం కరుణాకర్ గారు, చేస్తున్నారో, శివశక్తి. వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందండి కరుణాకర్ గారు, చెప్పండి. పెద్ద పెద్ద పాస్టర్లు నేను అడిగాను, వాళ్ళు మేము ఎలా బాధ్యత తీసుకుంటామండి, మేము ఎక్కడ ఆపుతామండి అన్నారు. మాకు సాధ్యం కాదని చెప్పారు. సార్ కరుణాకర్ గారు, వాళ్ళకే సాధ్యం కానిది మీకు ఎలా సాధ్యం అయింది? ఓకే, మాట్లాడండి. ఏమండి కరుణాకర్ గారు, సరే ఎలా సాధ్యం అయితే పక్కన పెట్టేసి మీరు చేస్తానంటున్నారు కాబట్టి ఓకే, వెల్కమ్ చేద్దాం. ఓకే, అది అవుతుందా లేదా తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ హిందుత్వం మీద మేము దూషించము, ఇక మేము మాట్లాడము ఓకే అనే దాంట్లో మాకు క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే, మా వైపు నుంచి మా రిక్వైర్మెంట్స్ చెప్పండి. ఇప్పుడు మీరు టెస్టిమోనీస్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ లో. ఓకే, టెస్టిమోనీస్ అంటే ఏంటండి? హీలింగ్సా? టెస్టిమోనీస్ సాక్ష్యాలు. ఓకే, సాక్ష్యాలు. ఆ టెస్టిమోనీస్ లో దేవీ దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ తీసేస్తామండి. అవన్నీ కూడా మీరు డిలీట్ చేయించగలరు. ప్రైవేట్ లో పెట్టేస్తాం మొత్తం. వీఆర్ రెడీ. ప్రైవేట్ కాదు, మొత్తం తీసి యూట్యూబ్ నుంచి తీసి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు. సమస్య ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కేసు ఫైల్ చేస్తాం. ఏ విధంగా చేస్తారో చేయండి. ఎవరైతే మా దేవుళ్ళని దూషిస్తూ విగ్రహారాధన, వ్యభిచారం, పాపం, ఆ దేవుళ్ళు సైతాలని ఇట్లా దుర్మార్గంగా మాట్లాడారో ఓకే, ఆ వీడియోలన్నీ తీయించండి తప్పకుండా. అలాగే వేదాలలో, పురాణాల్లో ఇక ఏది ఉండదు సార్, ఇక అసలు ఆ ప్రస్తావన ఉండదు. ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా బైబిల్ మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము. మీరు ఓకే అంటే మేము ఓకే సార్, మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే పెద్దలందరూ కలిసి కూర్చుందాం. అయితే మీరు ఇవన్నీ చేయగలిగితే, ఏదైతే ఇప్పుడు ఈ వక్ర ప్రచారాలు చేస్తున్నారు గురించి, అవన్నీ మీరు ఆపగలిగితే అసలు మేము మీ బైబిల్ గురించి మాట్లాడడం, మా శివశక్తి ఛానల్ ఓన్లీ హిందుత్వ కంటెంటే వస్తుంది. ఇక మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం, మా పెద్దలందరినీ కూర్చోబెడతాం, మేము కూడా మాట్లాడుకుంటాము. ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం, మొన్న వారం క్రితమే పెద్దలందరూ కూర్చున్నారు, పాస్టర్స్, లీడర్స్ అందరం కూర్చున్నాం. మేమందరం కూర్చొని ఒక మాట అనుకున్నాము. అయితే మీరు కూడా మీ పెద్దవాళ్ళని అందరినీ కూర్చోబెట్టగలిగితే, మీరు కూర్చోబెట్టగలరని నమ్మకం మీకుందా? అంటే మీ పెద్దవాళ్ళు అంటే ఎవరో పేర్లు చెప్తే ఈ తరపున ఎవరు రావాల్సి ఉంటుందో అనేది మేము ఆలోచించుకుంటాం. పెద్దవాళ్ళు అంటే అండి, ఇప్పటి వరకు ఎవరెవరైతే మీ గ్రంథాల మీద ఆరోపణలు చేశారో, వ్యాఖ్యలు చేశారో, కించపరిచి మాట్లాడారో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చాలా సందర్భాల్లో, మీ మత గురువులను కావచ్చు, ఎవరైనా నేను కూడా మాట్లాడాను. నేను కూడా సిద్ధంగానే ఉన్నాను, నా వీడియోస్ అన్ని కూడా తీసేయడానికి, నేను కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉండటానికి. మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. లేదంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని నేనే చెప్పడానికి. మంచిదండి. ఇప్పుడు మేమందరం అని మీరు అంటున్నారు, అందరూ ఎవరో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే మీరు చెప్పడానికి మీకు ప్రాబ్లం లేదు అంటే మాకు ఆ పేర్లు చెప్పండి. సరే, మాకు కూడా ఒక నమ్మకం వస్తుంది, ఈ స్థాయిలో వీళ్ళు క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వీళ్ళు చెప్తే వింటారు అని ఒక నమ్మకం వస్తుంది కదా మాకు. ఓకే, అభినయ్ దర్శన్ అని నేను కానీ, అజయ్ బాబు గారు కానీ,
అజయ్ బాబుకి అసలు చర్చ ఉందా? ఆయన మాట ఎవరంటారు? అది కాదండి, నేను అంటుంది ఎవరెవరైతే ప్రస్తావన చేస్తున్నారో యూట్యూబ్ ముఖంగా కూడా ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను. అజయ్ బాబు గారు కానీ, నేను కానీ, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ పాల్ గారు కానీ, తర్వాత వికేఆర్ గారు కానీ, ఇంకెవరున్నారు ఇంకా వీటి కోసం మాట్లాడే వాళ్ళు? మెయిన్ అయితే వీళ్ళే అనుకుంటున్నాను నాకు తెలిసి. వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు లీడర్స్ మీట్లో వీళ్ళందరూ కూర్చున్నారు. నేను కూడా లీడర్స్ మీట్ లో కూర్చొని మేమందరం ఒక కొలిక్కి వచ్చాం. ఓకే ఓకే, వెరీ గుడ్. అయితే మీరందరూ కూడా సరే మీ ఛానల్స్ లో ఉన్నాయి, మీరు తీసేస్తామంటున్నారు, మంచిది. అయితే నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అని ఒక అతను ఉన్నాడు. తప్పకుండా అండి, ఆయనతో కూడా మాట్లాడతాను. అతను ఎప్పుడు ఈ టెస్టిమోనీస్ మీద బతికేస్తున్నాడు, ఈ తప్పుడు సాక్ష్యాల మీద. ఓకే, అంటే మీరు క్రిస్టియానిటీలో యేసు కనపడ్డాడు, మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు. ఓకే, కానీ హిందుత్వం గురించి దాంట్లో చండాలంగా మాట్లాడించడం వాడికి అదే పని. కరెక్ట్ కాదండి, కరెక్ట్. అదే నేను చెప్తున్నాను. మీరు అలాంటి వీడియోలని తీపించగలరా? తప్పకుండా అండి. సరే, మంచిది. అదొకటి. తర్వాత ఎవరెవరు ఇప్పుడు రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద, హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి, ఇక అవేవి ఉండవు సార్. మీరు ఓకేనండి, మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని. సరే అండి, తప్పకుండా. మా వైపున హిందూ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెడతాం. మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం గానీ వ్యాఖ్యానించడం గానీ ఉండదు. గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ లో పెట్టగలరా? మరి మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసిజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను. మీరు ఇవన్నీ తీయగలిగితే తప్పకుండా మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలనేది కేసు పెట్టండి, మేము కూర్చుందామండి. మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము, పెద్దలు కూర్చోబెడదాం, మధ్యవర్తుల్ని. ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందాం అని కూడా మాట్లాడుకుందాం. సరే, మంచిది. అలాగే తప్పకుండా చేద్దాం. మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు. ఓకే, 2-3 డేట్స్ చెప్పండి. అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరపున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు ఇలా స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందు చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు. ఓకే 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 సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇది సార్, ఎందుకంటే ఒక మీడియా అనేది గొడవలు పెడతాదనే కాదు, ఆ గొడవలని తగ్గించడానికి కూడా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యంగా మీరే లైవ్ లో మాట్లాడారు, కావాలంటే మీకు నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేను, ఆయనదా కాదా కనుక్కోవడానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు ఇతర దేశాలతో, ఒక దేశం కలిసి ఇతర దేశాలతో పోరాడి మన దేశం పరువును నిలబెట్టుకోవాల్సిన ఇదిలో మన దేశంలోనే మతాలన్నీ కలిసి మత కలహాలు రేపుకొని వీళ్ళే కొట్టుకుంటే ఎంతవరకు దారి తీస్తుంది చెప్పండి? ఇది చాలా పిక్స్ వెళ్ళిపోద్ది కదా. ఆ ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం. ఇందులో తప్పు లేదు అనుకునే మేము ముందడిగేస్తాం. అందులో నిజాలు ఏంటి అని చెప్పేసి కూడా మేము అడగడానికే ట్రై చేస్తాము. అవన్నిటిని కూడా బయట పెట్టడానికి, ప్రజలకు తెలియడానికి. ఇంకొకటి, ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తే గనక వాళ్ళు కొంచెం రియలైజ్ అయి మారడానికి కూడా ఉంటది అనే ఒక మెసేజ్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే ఆయనతో మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను, ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఒక డేట్ అనుకుని కూర్చుంటాము. ఇది ఇంతటితో ఆగిపోయిందంటే మత విద్వేషాలని అసలు ఉండవు. అదే సార్, ఎందుకు నేను ఈ ప్రయత్నం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.